హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే భారతక్కను. బాంబేలో మేమందరం కలిసి కార్తీక వనభోజనాలకు వెళ్ళాము. ఉదయం 6 గంటలకు బాలాజీ గుడి నుంచి అందరం కలిసి కార్తీక వనభోజనాలకు వెళ్ళాము. గుప్తా గారికి, మేఘా మేడం గారికి మా హృదయపూర్వక వందనాలు. Happened with the support of my boss Megha Gupta. అచ్చా, ఇదంతా మా బాస్ వాళ్ళ సహకారం వల్ల సాధ్యమైంది. యాక్చువల్గా మనం చిన్నప్పుడు మన ఊళ్ళల్లో ఈ కార్తీక వనభోజనం అంటే ఈ దగ్గరున్న పొలాల్లో, ఈ తోటల్లోకి వెళ్ళి అక్కడున్న నదుల్లో కానీ అక్కడున్న బావిలో కానీ స్నానం చేసి భోజనం చేయటం అనేది ఒక అనువాతిగా ఉండేది. అది నాకు మొదటి నుంచి గుర్తుండిపోయింది మనసులో. కానీ బొంబాయి వచ్చినాక ఇటువంటి అవకాశం మన బొంబాయి వాసులకి ఇవ్వాలి అంటే అది కష్టం అని చెప్పి అనిపించింది. ఇక్కడ దేవుడి దయ వల్ల నాకు క్యాంపస్లో వెనక 24 hours క్లీన్ వాటర్ ఫ్లో చేసేటువంటి 365 days 24 hours ఈ రివర్ ఫ్లో అవుతుంది. ఈ నది ఉంది కాబట్టి ఇప్పుడు ఈ నది మా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఈ నది. సో ఈ నదిలో స్నానం చేయించి వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక సంకల్పం చేయడం జరిగింది. దాన్ని మేము 2008లో కాలేజ్ స్టార్ట్ చేసాం. 2008 నుంచి మేము కార్తీక వనభోజనాలు స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడు మేము ఒక్కొక్క అసోసియేషన్కి ఒక్క సండే పిలిచి 4 సండేలు చేసేవాళ్ళం. అండ్ దట్ ఈస్ బికమింగ్ టూ కంబర్సమ్. అంటే మళ్ళీ 4 సండేలు నేను ఉండలేకపోవటం కానీ తెలుగు అందరూ ఒక్కరోజే కలిసి బాగుంటుంది మెయిన్ ఉద్దేశం అని ఆ ఉద్దేశంతో మేము ఎవ్రీ 3rd సండే ఆఫ్ కార్తీక మాసం ఫిక్స్ చేసాం ఎవ్రీ ఇయర్. ఈ రోజున 17 బస్సులు వచ్చినాయి. ప్లస్ ఇండివిజువల్గా ఒక 100 మంది సొంత కార్లలో, బస్సుల్లో, ట్రైన్లో వచ్చారు. 1000 మంది పైన వచ్చారు. ప్రతి సంవత్సరం 17 నుంచి 20 బస్సులు ఈ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బస్సులో మేమందరం కలిసి అంతాక్షరి కూడా ఆడుకున్నాము. బస్సులో అందరం కలిసి అంతాక్షరి ఎలా ఆడామో చూడండి. ఎంత ఎంజాయ్ చేశారో అందరూ. వనభోజనాల దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ టిఫిన్స్ ఏమేమి పెట్టారో చూడండి. ఇడ్లీ, వడ, దోశ ఇవన్నీ పెట్టారు. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఈ వనభోజనాలు మొత్తం కార్యక్రమం అంతా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ టీ, కాఫీలు, ఇడ్లీ, దోశలు, వడలు అన్నీ ఉన్నాయి. అందరూ చాలా ఎంజాయ్ చేశారు. దోశ కౌంటర్ దగ్గర చూడండి ఎంతమంది ఉన్నారో. ఇక్కడ షీర, ఇడ్లీ, వడ, సాంబార్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అందరం కలిసి టిఫిన్స్ చేసిన తర్వాత ఉసిరి చెట్టు కింద దీపాలు కూడా పెట్టాము. కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేస్తున్నారు, దీపాలు పెడుతున్నారు. ఆవులకు గడ్డి, పండ్లు అవన్నీ కూడా పెట్టినారు. ఇతను చూడండి ఆవుకు ఎలా పెడుతున్నాడు. ఇక్కడ పూజ అవి చేసిన తర్వాత అందరం కలిసి నది స్నానానికి వెళ్ళాము. అక్కడ
నదిలో స్నానం చేసేటప్పుడు వడపావ్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఇక్కడ అందరూ నది స్నానం ఎలా చేస్తున్నారో చూడండి. వేడి వేడి వడపావ్, మిర్చి బజ్జీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇవన్నీ అందరూ ఎంత ఇష్టంగా తీసుకుంటున్నారో చూడండి. శాస్త్రి గారు చెప్పారు. మేమంతా కార్గర్ నుంచి, అక్కడ అసోసియేషన్ నుంచి వచ్చినాము, తెలుగు సాంస్కృతిక వేదిక అనే దాని నుంచి. కానీ ఇక్కడికి మేమందరం కలిసి వచ్చి ఒక కుటుంబం గణనాయక రాజమూర్తి భువలింగ గణనాయక గణనాయకేశ్వరి గణనాయక రాజమూర్తి నవవిద్రమబింబ శ్రీన్యకారి రదనచ్చద శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తిద్వయోజ్వల కర్పూర వీటికామోద సమాకర్షాదిగంతర నిదసల్లాపమాధుర్య వినిర్వర్తిత కచ్చపేం మందస్మిత ప్రభాపూర మజ్జత్కామీ సమానస అనాకరిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత కామే సబద్ధ మాంగళ్య సూత్రశోభిత కంధర ఆ దేవుని కొనియాడుడి వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద నందనందన గో. పాటలు అయిన తర్వాత మధ్యాహ్నం భోజనాలు ఏం పెట్టారో చూడండి. మధ్యాహ్నం భోజనంలో పూర్ణాలు, బగారా రైస్, వంకాయ కూర, అన్నం, రసం, సాంబార్, పెరుగు, అప్పడం ఇవన్నీ కూడా పెట్టినారు. అందరు చాస్, వాటర్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఇచ్చినారు. భోజనం కూడా చాలా బాగుంది. అన్ని రకాలు బాగున్నాయి. నీకే ఇంచలేదు, ఇదిగో నీకేమీ ఇంచలేదు. కొంచెం ఇది నాది, ఇది నీది. खाने का कोई इशू मटन బోడపాటి అండి. నేను సిబిడి బెల్లాపూర్ నుంచి వచ్చాను. ఇక్కడికి రావడం రెండోసారి వస్తున్నాను. మన గుప్తా గారు వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసిన ఈ పెళ్లి చూపుల గురించి రిజిస్ట్రేషన్ ఇక్కడ వాణి కూడా ఉన్నది. తర్వాత మీరు ఫామ్ నింపొచ్చు. మన ఆఫీస్లో పర్సనల్ కౌన్సిలింగ్ ఉంటుంది. సాటర్డే సండే మీరు పర్సనలీ ఆఫీస్కి రావచ్చు. ఆఫీసు వసంత్ విహార్లో ఉంది. అలాగే ఇక్కడ మన మిల్లెట్స్ మనకి ఈ రోజుల్లో ఇలాంటి బొంబాయి నగరంలో, బొంబాయి థానా, నవీ ముంబై ఉపనగరాల్లో ఇలా మన ఇళ్ళకి ఒకళ్ళు బంధువులు వస్తేనే మనకి ఇబ్బంది పడిపోతున్న రోజుల్లో అలాంటిది చుట్టాలు, స్నేహితులు కాని కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద పూజ చేస్తున్నారు. దీపాలు పెడుతున్నారు. ఆ దేవుని కొనియాడుడి వేదం వెవ్వని వెదకెడిని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద. సాయంకాలం అందరికీ టీ, కాఫీలు, మిర్చి బజ్జీ ఇవన్నీ కూడా ఇచ్చినారు. ఎక్కడ లిస్ట్ మనకి ప్యాకేజ్ అందరం కలిసి తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక్కడ చుట్టుపక్కల వరి చేన్లు అవన్నీ కూడా ఉన్నాయి. ప్రకృతిని ఆస్వాదించాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది. ఇంటికి వెళ్ళేటప్పుడు అందరికీ పులిహోర ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ ఇచ్చినారు.
నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ వనభోజనాల కార్యక్రమం మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.